నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈ రోజు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతోంది. గోదాదేవి ధనుర్మాసంలో ఆ రంగనాథుణ్ణి కీర్తిస్తూ తిరుప్పావై పాసురాలను రచించింది. చిన్నతనంలోనే తన తండ్రి అయినటువంటి విష్ణుచిత్తుడి దగ్గర కాత్యాయని వ్రతం గురించి తెలుసుకొని తాను ఉంటున్నటువంటి విల్లిపుత్తూరునే వ్రేపల్లెగా భావిస్తూ అందులో ఉన్నటువంటి వటపత్ర సాయినే సాక్షాత్తు ఆ రంగనాథుడిగా భావిస్తూ తన చెలికత్తెలనే గోపికలుగా భావిస్తూ తిరుప్పావై పాసురాలను గానం చేసింది. ధనుర్మాసం 30 రోజులు కూడా గోదాదేవి తిరుప్పావై పాసురాలను గానం చేస్తూ వాటిని ఆ రంగనాథుడికి సమర్పించి రంగనాథుడి యొక్క అనుగ్రహాన్ని పొందింది. ఈ తిరుప్పావై పాసురాలలో మొత్తం 3 దశలు ఉంటాయి. మొదటిది అభిముఖ్య దశ, రెండవది ఆశ్రయణ దశ, మూడవది అనుభవ దశ. అభిముఖ్య దశలో మొదటి 5 పాసురాలు ఉంటాయి. ఈ మొదటి 5 పాసురాల్లో గోదాదేవి కర్మ సిద్ధాంతం పైన ఆసక్తికరమైన చర్చ, అలాగే ధనుర్మాస వ్రత విధానము, వరుణదేవుడికి ఆహ్వానం, వీటన్నిటి గురించి వివరించింది. ఆ తర్వాత రెండవ దశలో 6 నుంచి 15 పాసురాలలో ఇంకా నిద్రలేవని 10 మంది గోపికలను తాను ఏ విధంగా నిద్ర నుంచి మేలుకొలుపుతుందో వివరించింది. ఆ తర్వాత చివరి దశ అనుభవ దశలో 16వ పాసురం నుంచి 30వ పాసురం వరకు ఉంటాయి. ఈ పాసురాలలో నందుడిని, బలరాముడిని, యశోదమ్మని వీళ్ళందరినీ నిద్ర నుంచి మేలుకొలిపి శ్రీకృష్ణ పరమాత్మని నిద్ర నుంచి మేలుకొలిపి శ్రీకృష్ణుడికి మంగళాశాసనం పాడుతుంది. ఈ విధంగా 30 పాసురాలను రచించింది. ధనుర్మాసంలో గోదాదేవి రచించినటువంటి ఈ 30 పాసురాలు కూడా తమిళంలో ఉన్నప్పటికీ తెలుగులో అత్యంత సరళంగా అందరికీ అర్థమయ్యే రీతిలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలిక అనే పేరుతో తమిళంలో ఉన్నటువంటి తిరుప్పావై పాసురాలను సుందర సుమనోహరంగా సరళంగా తెలుగులోకి అనువదించారు. కాబట్టి ఈ ధనుర్మాసం మొత్తం కూడా ప్రతిరోజు తమిళంలో ఉన్నటువంటి ఆ పాసురానికి తెలుగులో ఉన్నటువంటి అనువాదం ఏంటో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు ఎంత అద్భుతంగా ఒక్కొక్క పాసురాన్ని వివరించారో ఆ పాసురంలో ఉన్నటువంటి విశ్లేషణని మనం తిరుప్పావై పేరుతో ప్రతిరోజు కూడా తెలుసుకుందాం. ఈరోజు ధనుర్మాసంలో మొట్టమొదటి రోజు. తిరుప్పావై పాసురాలలో మొట్టమొదటి పాసురానికి డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు అత్యంత సులభంగా అందరికీ అర్థమయ్యేటటువంటి రీతిలో గోదా గీతమాలికలో రచించినటువంటి మొట్టమొదటి పాసురం ఏంటంటే, రెండు రెండు ఓ బాలికలారా రయమున మీరంతా మంగళకరమగు మార్గశిరంబిది మరి జాగెందులకు కలుములు నెలవయి అలలారెడు గోకులము యువతులారా గళమున వెలగల నగలను దాల్చిన కన్నెపిల్లలారా యదుసింహుడు నవనీరద దేహుడు యశోద నందనుడు నందసుతుండు అరవింద దళాక్షుడు ఇందువదనుడతడు అన్యల వేడని కన్యలారా మన కాశ్రయమా విభుడు కోరిన పరమను మార్గమునొసగెడు నారాయణుడతడు సజ్జనులెల్లరూ ఓహోయనగా మజ్జనమాడుదమా వరదుని చేరి శరణము గోరి వ్రతమును చేయుదుమా అంటూ చాలా సులభంగా తెలుగులోకి అనువదించారు. దీనిలో ఉన్నటువంటి భావాన్ని విశేషార్థాన్ని మనం పరిశీలిస్తే, రెండు రెండు ఓ బాలికలారా రయమున మీరంతా మంగళకరమగు మార్గశిరంబిది మరి జాగెందులకు అంటున్నారు. అంటే మంగళకరమైనటువంటి మార్గశిర మాసం ప్రారంభమవుతోంది. ఈ మార్గశిర మాసంలో ధనుర్మాస వ్రతాన్ని ఆచరిద్దాం, గోపికలారా అందరూ కూడా రండి అంటూ ఇక్కడ కీర్తిస్తున్నారు. అలాగే కలుముల నెలవయి అలరారెడు గోకులము యువతులారా గళమున వెలగల నగలను దాల్చిన కన్నెపిల్లలారా అంటే చక్కగా బంగారు ఆభరణాలు ధరించినటువంటి కన్యలారా అందరూ కూడా రండి, ధనుర్మాస వ్రతం ఆచరిద్దాం, ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహానికి పాత్రులమవుదామంటూ పిలుపునిస్తున్నారు. అలాగే ఇక్కడ యదుసింహుడు నవనీరద దేహుడు యశోద నందనుడు నందసుతుండు అరవింద దళాక్షుడు ఇందువదనుడతడు అంటూ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ గుణగణాలను గానం చేస్తున్నారు. అంటే కృష్ణ పరమాత్మ శత్రువులకు సింహ పరాక్రమంతో కనిపించినప్పటికీ యశోదమ్మకు మాత్రం చిన్న పిల్లాడిలాగా దర్శనమిస్తాడు. అన్యల వేడని కన్యలార మన కాశ్రయమా విభుడు కోరిన పరమను మార్గమునొసగడు నారాయణుడతడు. అంటే అర్థం ఏంటంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ గురించి మనం గానం చేస్తే
పరం అనేటటువంటి మార్గం ఇస్తాడు. ఇక్కడ పరం అంటే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర తప్పెట లాంటి ఒక వాయిద్యం ఉంటుంది, దాన్ని పరై అనే పేరుతో పిలుస్తారు. ఆ వాయిద్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు, దానితో పాటుగా మోక్ష మార్గాన్ని అనుగ్రహిస్తాడని అర్థం. అలాగే సజ్జనులెల్లరూ ఓహో అనగా మజ్జనమాడుదమా వరదుని చేరి శరణము గోరి వ్రతమును చేయుదుమా అంటే ఆ స్వామిని చేరి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి ఆ స్వామి అనుగ్రహానికి పాత్రలమవుదామని చెప్పటమే ఈ మొదటి పాసురంలో ఉన్న అంతరార్థం. రేపటి తిరుప్పావైలో రెండో పాసురంలో ఉన్నటువంటి వైభవం ఏంటో, దానిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. భోగలారస పెరగగానే ఇంకా పుణ్యపాపాలు మీమాంస లేదు గనక బలవంతుడే రాజు, బలహీనుణ్ణి హింసిస్తాడు, మర్యాదలుండవు. ఎందుకు లేవు? పుణ్యపాప భీతి లేదు కనుక, దైవ భీతి లేదు కనుక. అలాంటి వాళ్ళ వల్ల ఏర్పడినటువంటి సంక్షోభ తొలగించడానికి బయలుదేరాడు. ఎక్కడికి? కీకట దేశానికి. తతో విష్ణు సర్వజిష్ణు కల్క వినాశన కాలయామాస తాం సేనాం కరిణీమవ కేసరి. ఎలా బయలుదేరంటే ఏనుగు మీదకి సింహం బయలుదేరినట్టుగా వెళ్ళేటండి. ఇక్కడ కల్కి భగవానుడు తనదైనటువంటి పరివారంతో సహా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాజులతో యుద్ధం చేయడం అనేది అద్భుతంగా కొన్ని అధ్యాయాలు వర్ణించారు. ఇక్కడ ఆ యుద్ధంలో వీరందరూ కూడా పాల్గొంటారు. మొత్తానికి ఆ కీకట దేశం మొత్తంలో ఉన్నటువంటి కలిని నాశనం చేశాడు. చేసి అక్కడ ధర్మ ప్రతిష్టాపన చేశాడు. అక్కడి నుంచి క్రమంగా బయలుదేరి మరికొన్ని ప్రాంతాలకు చేరాడు. ఆ ప్రాంతంలో ఎందుకు మ్లేచ్ఛగణములు చాలా ఉన్నాయి. ఇక్కడ తత కల్కిర్మ్లేచ్ఛగణాన్ కరవాలేన కాలితాన్ బాణై సంతాడితాన్ అన్యాన్ అనయద్యమసాదనం విశాఖయూపోపి తథా కవి ప్రాజ్ఞ సుమంత్రకా గార్గ్య భార్గ్య విశాలాద్యా మ్లేచ్ఛాన్యమక్షయం. వాళ్ళు ఈ పరివారంతో కలిసి వెళ్ళి మ్లేచ్ఛ దేశములన్నీ సంచరిస్తూ ఆ మ్లేచ్ఛుల్ని సంహరిస్తూ, అంటే యుద్ధం చేసి ధర్మబద్ధంగా యుద్ధం చేసి సంహరించాడు. ఆ మ్లేచ్ఛులు మరణించిన తర్వాత వాడు భార్యలకి కోపం వచ్చింది. అక్కడ మ్లేచ్ఛ భార్యలు అంటే అప్పటికి భార్యలుగా ఉన్నవాళ్ళు వాళ్ళందరూ వచ్చి ఇలా చేస్తావా, మా పరాక్రమం చూపిస్తామని ఆయుధాలు తీసుకొస్తున్నారట. ఎవరి మీద? కల్కి మీదకి అని చిన్న నవ్వు నవ్వాడు. వాళ్ళు ప్రయోగిస్తున్న ఆయుధాలు వాళ్ళ వైపు తిరిగి మాట్లాడేట. చాలా అద్భుతమైన విషయం చెప్తుంది. మాట్లాడి ఆయుధాలకు శక్తి ఉంటుంది అనుకుంటున్నారా మీరు? ఆయుధాలు అవసరం లేకుండానే గోటుతో చీరి చేసిన వాడు తెలుసా మీకు? ఆయుధాలకు శక్తి లేదు. అసలు మీరెవరు? ఈ ఆయుధాలను అధిష్ఠించిన శక్తులు మేము దేవతలు. న శస్త్రాణి వయన్నార్య సంప్రహార్య నక్వచిత్ శస్త్ర ప్రహృత్య భేదోయం అవివేక పరాత్మన. నిజానికి మేము శస్త్రములము కాదు, మాకు ప్రహారం చేసే శక్తి లేదు. ఒక్కడు గుర్తుపెట్టుకో, కొట్టాలనుకునేవాడు వాడిలో ఒక శక్తి ఉంది, కొట్టే ఆయుధంలో ఒక శక్తి ఉంది, కొట్టబడేవాడు ఉంటాడు. ఈ మూడిటి యందు ఎవడున్నాడో వాడే ఆ భగవానుడు. వీళ్ళకి ఆ బోధ, ఇంతకుముందు వచ్చిన మ్లేచ్ఛులకి వాళ్ళకి ఆ బోధ లేదు. ఇది కూడా తెలుసుకోవాలి. వాళ్ళకే చెప్పచ్చు కదా ఉపన్యాసం అంటే, చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, చస్తే కానీ బాగుపడరు వాళ్ళు. అందుకే వాళ్ళకి ఉపన్యాసం కూడా చంపేశాడు. ఇక్కడ వీళ్ళకి అస్త్రములే బోధ చేస్తాయి. అస్త్రములు చేసిన గీతోపదేశం చాలా బాగుంది. వెంటనే ఆ స్త్రీలందరూ విష్ణు భక్తులుగా మారిపోయారు అన్నాడు. అంటే మారగలిగే సంస్కారం ఉన్నవాడికి బోధ, ఆ సంస్కారం లేనివాడికి మారకమే. తెలుసుకోండి. ఇక్కడ ఆ విధంగా వాడిని మార్చేట ఎంత రమ్యమైన అంశములు ఇందులో చూపిస్తున్నారు సూచనప్రాయంగా. అలా వెళ్తూ ఇప్పుడు మ్లేచ్ఛ దేశములు చాలా పూర్తి చేశారు. ఈ కీకటాది దేశములు చాలా కొట్టుకుంటూ వస్తూ చక్రతీర్థం అనే చోట కూర్చున్నట్ట కల్కి తన సేనలతో. అప్పుడు కొంతమంది మహర్షులు ఆయన వద్దకు వచ్చారు, కల్కి వద్దకు. బాలకిల్యాదికాన్ అల్పకాయాన్ చీర జటాధరాన్ వినయావనత కల్కిస్తానా కృపడాన్ భయాత్. అనేక మంది మహర్షులు దీనవదనాలతో వచ్చారు. మహర్షులు దీనవదనాలతో ఉంటే తట్టుకోలేండి ఈయన. ఏమిటి ఇలా వచ్చారంటే, ఈ అరణ్య ప్రాంతములు ఇవన్నీ తీర్థములు ఉన్నాయి, పవిత్రమైన అరణ్యములు. ఇక్కడ కుథోదరి అని ఒక రాక్షసి తిరుగుతుంది. ఆమె పరివారం చాలా పెరిగిపోయింది. ఆమె ఒక పర్వతం మీద కాలు పెట్టి మరొక పర్వతం మీద కాలు పెట్టి పిల్లలకి స్తన్యం ఇస్తుంది. ఇక్కడ అంత భయంకరమైనటువంటి ఆమె. కాకంజుడు అనేవాడు ఆమెకి భర్త, వికంజుడు అనేవాడు కొడుకు. వీళ్లతో కలిసి మొత్తం మహర్షుల్ని బ్రతకనివ్వకుండా తాపసుల్ని హింసిస్తున్నారు. అర్థం దండకారణ్యానికి వెళ్ళినప్పుడు రాముడు ముందు ఎలా అడిగారో అలా అడిగారండి వీళ్ళందరూ. అడిగితే
వారిని ఎలాగైనా సంహరిస్తానని మాట ఇచ్చి కల్కి శాలలతో వెళ్ళి ఆ రాక్షస గణాన్ని సంహరించాడు. ఎంత నిష్కంటకం చేస్తున్నాడు చూడండి, దుష్టులందరినీ కొడుతూ. అలా చేసి ఒకసారి అక్కడి నుంచి గంగా తీరంలో హరిద్వార క్షేత్రం వద్ద తనదైన సైన్యంతో కూర్చుని ఉండగా పిండారక వనం అనే ప్రాంతం గంగా తీరంలో హరిద్వారం వద్ద ఉన్నది. అక్కడ కల్కి సమావేశమై ఉండగా ఒక్కసారి మరికొంతమంది మహర్షులు వచ్చారు అక్కడికి. వాళ్ళ పేర్లు చెప్తున్నాడు ఇక్కడ. తతస్తే వామదేవ అత్రి వశిష్ఠ గాలవో భృగు పరాశర నారద అశ్వత్థామా రామకృపస్థిత దుర్వాసా దేవలక్కణ్వో వేద ప్రమితిరంగిరా ఏతే చాన్యే చ బహవో మునయ సంశితవ్రతా. ఇది అద్భుతమైన వృత్తాంతం చెప్తున్నాడు ఇక్కడ. మహర్షుల పేర్లు వినేశారు కదా. వామదేవుడు, అత్రి, వశిష్ఠుడు, గాలవుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, అశ్వత్థామ, రాముడు, కృపుడు, త్రితుడు, దూర్వాసుడు, దేవలుడు, కణ్వుడు, ప్రమితి, అంగిరుడు మొదలైన మహర్షులు వచ్చారు. ఆ మహర్షులకి ముందుగా ఇద్దరున్నట్ట, మహావీరులైనటువంటి క్షత్రియులు. కృత్వాగ్రే వాళ్ళు మరు దేవాపి అనేటువంటి వారు. చంద్ర సూర్యకులోద్భవం, సూర్యచంద్రవంశంలో పుట్టినటువంటి వారు. వారు ఇద్దరితో పాటు ఇక్కడికి రాగానే వాళ్ళందరినీ చూసి వినయంగా నమస్కారం చేసి మునులతో అంటున్నాడు, మీరెవరు, ఎందుకు వచ్చారు అని అడిగాడు కల్కి. వాళ్ళు వెంటనే నవ్వి, జయ అశేష జగన్నాథ విదిత అఖిల మానస, అందరి మనస్సు తెలిసిన జగన్నాథుడా, సృష్టి స్థితి లయాధ్యక్ష పరమాత్మన్ ప్రసీదన, సృష్టి స్థితి లయలకు అధ్యక్షుడివైన పరమాత్మ అనుగ్రహించు. నారాయణాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు సూర్యుడు ధనుర్రాశిలోకి ప్రవేశించేటువంటి ఈ యొక్క మార్గశిర మాసంలో ధనుస్సంక్రమణంగా చెప్పడం జరుగుతుంది. దీన్నే మనం ధనుర్మాసంగా కూడా చెప్తాం. ఈ ధనుర్మాస రీత్యా గోదాదేవి రచించినటువంటి తిరుప్పావై పట్నం ప్రతి విష్ణాలయాల్లోనూ తెల్లవారుజామునే ప్రారంభిస్తారు. తిరుప్పావైలోని పాసురాలన్నింటినీ కూడాను ప్రతినిత్యం కూడాను పఠించడం సాంప్రదాయ లక్షణం. ఈ విధంగా తిరుప్పావైని పఠించడం చేత కృష్ణ భగవాన్ యొక్క లీలామృత తత్వ విశేషణాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి. అంతేకాకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి పదార్థములను నైవేద్యంగా సమర్పిస్తారు కృష్ణ భగవానికి. సద్ది, పులిహోర, చక్ర పొంగలి ఇత్యాది విశేషకరమైనటువంటి పదార్థములను నైవేద్యంగా సమర్పించి తిరుప్పావై అనేటువంటి గోదాదేవి రచించినటువంటి శ్లోకాలన్నింటినీ కూడా పఠించేటువంటి సాంప్రదాయం. గోదాదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క అవతార స్వరూపంగా మనకు శాస్త్రాలు అభివర్ణిస్తున్నాయి. శ్రీవెల్లిపుత్తూరు అనేటువంటి గ్రామంలో చాలా విశేషకరమైనటువంటి విష్ణు భక్తుడు. ఆ విష్ణు భక్తుడు నిత్యం కూడాను రంగనాయక స్వామి వారికి చక్కగా వివిధ రకాలైన పూలతో దండను కట్టి ఆయన స్వయంగా స్వామివారికి ఆ మాలికను అలంకరించేటువంటి విధి విధానంతో జీవితాన్ని గడిపేవాడు. ఆ విష్ణు చిత్రుడికి పూలు కోయటానికి వెళ్ళినటువంటి తోటలో చిన్న బాలిక తులసి కోట వద్ద లభ్యపడ్డది. అలా లభ్యపడ్డటువంటి ఆ చిన్ని బాలికను ఎత్తుకొని ఆండాళమ్మ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. గోదాదేవిగా ఆమెకు పేరు పెట్టి చిన్నప్పటి నుంచే సర్వశాస్త్రాలని కూడాను నేర్పాడు తండ్రి విష్ణుచిత్తుడు. ఆ శాస్త్రాల్లో కృష్ణామృత తత్వం అత్యధికంగా నేర్పడం జరిగింది. అందుచేత ఆమె మనసు నిండా కూడాను కృష్ణ పరమాత్మే నిండి ఉండటం చేత రంగనాయకునే తాను వివాహం చేసుకోవాలి అనుకుంది యుక్త వయస్సు వచ్చిన తరువాత. ఆ యొక్క రంగనాయకుని పైననే రచించినటువంటి అద్భుతవంతమైనటువంటి కీర్తనలే తిరుప్పావైగా మనకు ప్రసిద్ధి చెందాయి. ఆ తిరుప్పావై అనేటువంటిది
ప్రతినిత్యం కూడాను ఆలయాల్లో తెల్లవారుజామునే పఠిస్తారు. ఇలా పఠించడం వలన అంతర్యామి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనం పొందుతామన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమదేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:42 సూర్యాస్తమయం 5:41. తిథి పాడ్యం మధ్యాహ్నం 12:31 వరకు. నక్షత్రం ఆర్ద్ర రాత్రి 1:15 వరకు. వర్జం ఉదయం 10:22 నుంచి 11:53 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:33 నుంచి 1:15 వరకు. మరల మధ్యాహ్నం 2:45 నుంచి 3:29 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:42 నుంచి 5:14 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టక వర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:11. నేటి విశేషం ధనుర్మాస ప్రారంభం. ఈరోజు ప్రారంభించి 4 రోజుల పాటు సూర్యోదయానికి ముందే విష్ణుమూర్తికి పూజ చేయడం, ప్రసాదం స్వీకరించడం, మధ్యాహ్నం భోజనం చేయకుండా ఉపవాసం ఉండడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తాయి. ఈ 4 రోజుల పాటు కూడా గోదాదేవి రోజు ఒక్కొక్క పాశురంతో ఆయన్ని సేవించింది. దీన్ని ద్రావిడ వేదమని, ద్రావిడ ప్రబంధమని కూడా పిలుస్తూ ఉంటారు. వేదం అంటే తెలుసుకోదగిన జ్ఞానం అని అర్థం. అయితే ఈ మొదటి రోజు ఉన్న పాశురంలో గోకులంలో పుట్టినటువంటి గోపికలారా, మార్గశిర మాసం అనేటువంటిది చాలా శ్రేష్టమైంది. వెన్నెలలు వస్తూ ఉన్నాయి, మంచి రోజులు. ఆ నందగోప కుమారుణ్ణి విశాల నేత్రి అయినటువంటి యశోదకు బాలసింహం నాటి వాడైన నల్లని మేఘం వంటి శరీరం, చంద్రుని వలె ఆహ్లాదకరంగా ఉంటాడు, సూర్యుడి వలె తేజోమయుడై ఉంటాడు. నారాయణుడే తప్ప ఇతరమేమీ కోరనటువంటి మనకు ఆ స్వామివారి వ్రతానికి కావలసినటువంటి సదుపాయములు సమకూర్చుకోవడం కోసం సిద్ధపడ్డాం. అయితే ఆయన సమకూరుస్తానన్నాడు. కాబట్టి మీరంతా కూడా ఈ వ్రతంలో ప్రవేశించి లోకంలో ప్రకాశించేటట్లుగా మార్గళి స్నానం చేయాలండి. అలా చేసి ఆలస్యం చేయకుండా తొందరగా రండి. ఆ స్నానం చేయడానికి మనం అంతా కలిసి వెడదాం అని గోదాదేవి గోపకన్యలందరినీ కూడా ఆహ్వానిస్తుంది. నేటి ఆణిముత్యాలు. విజయానికి ఒకే ఒక్క మార్గం, మరొక్కసారి ప్రయత్నించడమే. బాలకృష్ణ జై. మందబుద్ధియుతులు, అల్పతరాయువులు. ఆయుర్దాయమా? అంత పెద్ద ఆయు ఉండదు, ఇచ్చిందే 100 ఏళ్ళు. 100 ఏళ్ళు పూర్తిగా బతుకుతాడని నమ్మకం లేదు. ఒకవేళ 100 ఏళ్ళున్నా జ్ఞాపక శక్తి ఉండదు. అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు. ఎన్ని ఔషధాలు వస్తుంటాయో అన్ని కొత్త రోగాలు వస్తుంటాయి. అవి రాత్రింబవళ్ళు బాధ పెట్టేటటువంటి రోగాలు వస్తాయి.
ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు, డబ్బు లేని వాళ్ళు. డబ్బు లేని వాళ్ళంటే ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, ఈ సృష్టిలో తృప్తి ఐశ్వర్యం, తృప్తిని మించినటువంటి ఐశ్వర్యం ఉండదు లోకంలో. అందుకే రామాయణం బాలకాండలో వాల్మీకి మహర్షి ఒక మాట అంటారు, నాల్పభోగవాన్ అంటారు. అయోధ్యానగరంలో అల్పభోగం ఉన్నవాడు లేడు అంటారు. ఒకడు పరవన్నంతో తింటాడు, ఒకడు పప్పన్నం తింటాడు, ఒకడు పచ్చడి మెతుకులు తింటాడు. అల్పభోగం లేనివాడు ఎందుకు ఉండడు? ఉంటాడు. కానీ మరి అల్పభోగం లేని వాళ్ళందరూ అని ఎందుకన్నారు మహర్షి అంటే, నాకు పచ్చడి మెతుకులే ఉన్నాయి, వాడు పరవన్నం తింటున్నాడని ఏడిచ్చేవాడు లేడు. నా అదృష్టం ఈశ్వరుడు పచ్చడి మెతుకులైనా దక్కించాడని సంతోషించేవాడే. అది ఐశ్వర్యం. తన దగ్గర ఏదుందో అది సంతోషించేవాడు ఉండడు, తనకేది లేదో తలుచుకుని ఏడిచేవాళ్ళు ఉంటారు. కాబట్టి మందభాగ్యులు సుకర్మములెవ్వియు చెయ్యజాలరు, అందుకని మంచి పనులు చేయలేరు. సుకర్మములెవ్వియు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు, కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు. కాబట్టి ఏది సర్వసౌఖ్యములకు అలవాలమో, ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. ఏది ఆత్మకు స్థిరమైనటువంటి స్థితిని ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు అని పర్యాయపదంగా చెప్పుకోవాలి. మనసుకి ప్రశాంతతనిస్తుంది. మనసు ఉద్వేగంతో కదిలిపోకుండా ఒక చోట మనసు నిలబడేటట్టుగా చెయ్యగలిగినటువంటిది ఏది లోకంలో, అటువంటిది ఏదో మాకు చెప్పవలసింది అని అడిగారు. అంటే ఆయన అన్నాడు, అయ్యయ్యో మీరు నన్ను ఈ ప్రశ్న వెయ్యాలా? మీరెక్కడున్నారు ఇప్పుడు? మీరు సాక్షాత్ నైమిషారణ్యంలో ఉన్నారు. నైమిషారణ్యానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి? ఒక్క మాటలో చెప్పాడు ఆయన, పుణ్యంబై, ఈ ప్రదేశమే పుణ్యతమము. ఇక్కడ అడుగు పెట్టి ఉన్నాడు కలిపురుషుడు చెనకడు, కాబట్టి అసలు పాపం అంటదు. ఇది మహదవకాశం. ఇక్కడ కూర్చుని నువ్వు నారాయణ తరించావు, శివ తరించావు, ఇక్కడ కూర్చుని భగవన్నామని చెప్పుకున్నావు, తరించిపోయావు. ఇక్కడ కూర్చుని ఓ పూజ చూశావు, తరించావు, ఓ పూజ చేసుకున్నావు, తరించావు. అదే పనిగా ఏదో తిరుగుతానంటావు, కర్మ చెప్పగలిగిన వాడు లేడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఔదార్యం, గొప్ప ధైర్యం, అమానుష ప్రవర్తన, సుఖదుఖాలను సమానంగా భావించే మనస్సు గల ఆ చిలుకను చూసి ఇంద్రుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. ఇంద్ర భగవానుడు ముల్లోకాలకు ప్రభువు కదా. ఎవరైనా కష్టాలు పాలవుతూ ఉంటే ఇంద్రుడు సహించలేడు, వారిని ఆదుకుంటూ ఉంటాడు. తగిన పరీక్షలు పెట్టి ఫలాలను అందిస్తూ ఉంటాడు. అది ఆయన నిత్య కర్తవ్యం. అటువంటి కర్తవ్యం ఇప్పుడు భూలోకంలో చిలుక వింతగా ప్రవర్తిస్తుంది. ఎండిన చెట్టును పట్టుకొని తాను కూడా క్షీణిస్తోంది. అందుకే ఆయన దృష్టి దాని మీద ప్రసరించింది. ఇంద్రుడు దాని గురించి ఇలా ఆలోచించాడు. పక్షి జాతులు ఏ పక్షికి కూడా దాదాపుగా దయాభావం ఉండదు. దయాభావం గల పక్షి ఉంది అని ఊహించటానికి కూడా కుదరదు. అలాంటిది ఆ చిలుకకు దయాభావం ఎలా వచ్చింది? అయినా ఇది ఆశ్చర్యం కాదు, ఎందుకంటే అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు. ప్రాణినామపి సర్వేషాం, ప్రాణినామపి సర్వేషాం సర్వం సర్వత్ర దృశ్యతే, సర్వం సర్వత్ర దృశ్యతే. ఎల్లప్పుడూ సకల ప్రాణుల్లోనూ సర్వము సాధ్యమే అని ఇలా ఆలోచించి ఇంద్రుడు ప్రశాంతిని పొందాడు. అయినా ఇంద్రుడికి అసలు చిలుక మనస్సులో ఏముందో తెలుసుకోవాలని అనిపించింది. దేవలోకంలో ఉండలేకపోయాడు. వెంటనే భూలోకాన్ని దిగాడు. బ్రాహ్మణ రూపంలో చిలుక ఉన్న చోటుకు వచ్చి ఇలా అన్నాడు, ఓ పక్షి శ్రేష్ఠ, దక్షుడి మనుమరాలి పేరు శుకి. ఆమె నుంచే పక్షి జాతి పుట్టి వృద్ధి చెందింది. దక్షుడి యొక్క మనుమరాలు పేరు. ఆమె వంశంలో నువ్వు పుట్టావు. ఇప్పుడు నీ వంటి శ్రేష్ఠురాలని పొందినందుకు ఆమె జన్మ ధన్యమైంది. ఓ చిలుక, నీ విషయంలో నాకు ఒక సందేహం కలిగింది, దాన్ని తీర్చు. ఈ చెట్టుకు ఒక ఆకు లేదు, ఒక పండు లేదు, ఇది పచ్చగా లేదు, పైగా ఇది ఎండిపోయింది. ఇలాంటి ఈ చెట్టు వల్ల నీకు ఏ ఉపయోగము లేదు. దీన్నే పట్టుకొని వేలాడితే నువ్వు చచ్చిపోతావు.
ఇప్పటికే దీనిపై ఉన్న పక్షులన్నీ మరొక చెట్టును ఆశ్రయించి ఎంతో ఆనందిస్తున్నాయి, సుఖంగా జీవిస్తున్నాయి. సుఖాన్ని చూసుకొని వాటిలాగా ఎగిరిపోకుండా నశించిపోయే దీన్నే ఎందుకు పట్టుకొని వేలాడుతున్నావు? లోకమంతా ఎక్కడ సుఖం ఉంటే అక్కడికే పరిగెత్తుతోంది కదా, హాయిగా జీవిస్తుంది కదా. మరి నువ్వు ఎందుకు ఎగిరిపోవటం లేదు? సుఖంగా ఉండటం నీకు ఇష్టం లేదా? ఊరికే ప్రాణాలు పోగొట్టుకుంటావా? ఎందుకీ కష్టాన్ని అనుభవిస్తున్నావు? ఎందుకీ చెట్టును వదలటం లేదో చెప్పు. నాకు నీ ప్రవర్తనే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. ఆ మాటలు విని చిలుకకు ఇంద్రుడు వచ్చాడని తెలిసిపోయింది. ఎంతో వినయంగా శిరస్సు వంచి నమస్కారం చేసింది. ఇంద్రుడికి ఇలా ఆశ్చర్యం కలిగించేలాగా ఇలా అంది, ఓ ప్రభు, ఇంద్రదేవ, నీకు స్వాగతం. నువ్వు విప్రుడు కాదు, ఇంద్రుడు అని నా తపస్సు వల్ల తెలుసుకున్నాను. నీకు నమస్కారం అంది. ఆ మాటలు విని ఇంద్రుడు ఆనందిస్తూ బళి బళి చిలుక, బళి బళి అని అంటూ అభినందించాడు. తర్వాత ఆహా, ఎంత జ్ఞానం, ఎంత తపస్సు అని మనసులో చిలుకను పూజించాడు. ఎందుకంటే ఆ చిలుక అన్నీ మంచి పనులే చేస్తుంది, పరమ ధార్మికంగా ఉంటుంది. చిలుకకు ఆ చెట్టు అంటే ఎంతో ఇష్టం, ఎంతో ప్రీతి అని ఇంద్రుడు గ్రహించాడు. అసలు విషయం దాని నోటి నుంచే తెలుసుకోవాలని ఇలా అడిగాడు, ఓ చిలుక, ఎంత పెద్ద అడవి ఉంది కదా, ఇంత పెద్దది, ఇక్కడ ఎన్నో చెట్లు ఉన్నాయి కదా, ఎన్నెన్నో ఉన్నాయి, మరి ఈ చెట్టునే ఎందుకు ఆశ్రయించున్నావు? ఇక్కడికి చెట్లకు ఆకులు కప్పిన తొర్రలు ఉన్నాయి కదా, అవి పక్షులకు మేలు చేస్తాయి కదా, సుఖాన్ని కల్పిస్తాయి కదా, అవన్నీ పక్షులు సంచరించడానికే నివసించడానికే తగిన ఉన్నాయి కదా, కనుక దీన్ని విడిచిపెట్టు, సుఖాన్ని ఆనందించే అక్కడికి వెళ్ళి చెట్లలో ఏదో ఒక దానిని ఆశ్రయించు, సంతోషంగా జీవించు. ఓ పక్షిరాజా, రా, పైకెగురు. ఈ మొసలి చెట్టుకు ఆయువు ముగిసిపోయింది, దీనికి సామర్థ్యం నశించిపోయింది, దీనిలో సారం తొలగిపోయింది, కాంతిహీనమైపోయింది. కనుక కాస్త బుద్ధితో ఆలోచించి ఆనందం లభించే చోటుకి వెళ్ళన్నాడు. అప్పుడు ధర్మాత్మరాలైన ఆ చిలుక ఇంద్రుడి యొక్క ఆ మాటను విని బాధపడింది. పెద్దగా నిట్టూర్చి దీనంగా ఇలా అంది, ఓ ఇంద్ర, దైవాన్ని అతిక్రమించలేము. నువ్వు ఆనందం గురించి, సుఖం గురించి మంచి ప్రశ్న వేశావు. ఈ ప్రశ్నకు నేను సమాధానాన్ని చెబుతున్నాను, విను. అస్మిన్నహం ద్రుమే జాతక, అస్మిన్నహం ద్రుమే జాతక, సాధుభిశ్చ గుణైర్యుతః, సాధుభిశ్చ గుణైర్యుతః, బాలభావేన సంగుప్తః, బాలభావేన సంగుప్తః, శత్రుభిశ్చ నదర్శితః, శత్రుభిశ్చ నదర్శితః. నేను ఈ చెట్టు మీదే పుట్టాను, ఇక్కడే మంచి గుణాలను అలవాటు చేసుకున్నాను. ఈ చెట్టు తల్లి పసిబిడ్డను రక్షించినట్టుగా నన్ను రక్షించింది. శత్రువులు ఎవరూ నా పైకి రాకుండా చూసింది. కనుక నాకు ఈ చెట్టు అంటే ఎంతో ఇష్టం, ఎంతో ప్రీతి, ఎంతో భక్తి. అందుచేతనే దయ కలిగి ఉన్నాను, నా ధర్మాన్ని పాటిస్తున్నాను. అందుచేత నేను దీన్ని విడిచి ఎక్కడికి వెళ్ళలేను. ఓ దేవా, నన్ను రక్షించిన చెట్టును నేను విడిచకుండా కట్ట సమయంలో దీనితోనే ఉండి దీని మేలు కోరుకోవటం నా బాధ్యత, నా ధర్మం. అందుచేత నాపైన దయ చూపించకు. ఇది నాలోని మంచి ఆలోచన, దీన్ని విఫలం చెయ్యకు. కష్టాల్లో ఉన్న దీన్ని వదిలి నా సుఖం చూసుకోమని, ఆనందంగా ఉండమని దయచేసి చెప్పకు. అనుక్రోశోహి సాధూనాం, అనుక్రోశోహి సాధూనాం, మగద్ధర్మస్య లక్షణం, మగద్ధర్మస్య లక్షణం, అనుక్రోశస్య సాధూనాం, అనుక్రోశస్య సాధూనాం, సదా ప్రీతిం ప్రయచ్చతి, సదా ప్రీతిం ప్రయచ్చతి. దయను చూపించడమే సజ్జనుల యొక్క గొప్ప ధర్మ లక్షణం ఉంది. దయ చూపించడం ఎప్పుడూ సత్పురుషులకు ప్రీతిని కలిగిస్తూ ఉంటుంది. నువ్వు సజ్జనుడు కనుకనే దయ చూపిస్తున్నావు, దయను కలిగి ఉన్నావు కనుకనే ఎంతో సంతోషంగా ఉన్నావు. కనుకనే దేవతలందరూ నిన్నే ధర్మ సందేహాలను అడుగుతూ ఉంటారు, తమ అనుమానాలను తీర్చుకుంటూ ఉంటారు. అందుకే వారు నిన్ను దేవాధిపతిగా నియమించుకున్నారు. ఓ దేవా, నువ్వు ధర్మాత్ముడివి, నీకు ధర్మం తెలుసు. ఈ చెట్టు నుండి నన్ను విడదీయాలని చూడకు. నేను ఎప్పటి నుంచో దీని ద్వారానే బ్రతుకుతున్నాను, దీని ద్వారానే పెరిగి పెద్దవాడయ్యాను, ఎంత జ్ఞానం కలవాడిని అయ్యాను. ఇంత
మరి ఇప్పుడు నేను దీనిని ఎలా విడవగలను? అన్నం పెట్టి పెంచి పెద్ద చేసిన వారు కష్టాల్లో ఉంటే విడిచిపెట్టమంటావా? నా సుఖం చూసుకొని ఎగిరిపోమంటావా? ఈ చెట్టు కష్టాల్లో ఉండి దుఃఖిస్తూ ఉంటే నేను ఆనందిస్తూ ఉండమంటావా? ఓ ధర్మాత్ముడా, ఇదేమి ధర్మం అని ప్రశ్నించింది. ఆ చిలుక పలుకులకు ఇంద్రుడి ఒళ్ళు పులకరించింది. దాని దయా స్వభావానికి కరిగిపోయాడు. చిలుకను చూసి ఎంతో సంతోషిస్తూ ఇలా అన్నాడు, పక్షిరాజా, నీ మాటలకు, నీ ప్రవర్తనకు, నీ ధర్మానికి, నీ దయా స్వభావానికి ఎంతో సంతోషించాను. నువ్వు నన్ను మెప్పించావు కనుక వరం కోరుకో, నీకు ప్రసాదిస్తానన్నాడు. అప్పుడు దయా స్వభావం గల చిలుక, ఓ దేవా, మళ్ళీ ఈ చెట్టును జీవించేలాగా చెయ్యి అని కోరింది. వరం కోరుకోమంటే ఇలా కోరుకోవాలి, తనకు ఆశ్రయం ఇచ్చిన వారి క్షేమాన్ని కోరుకోవాలి. చిలుక చెట్టును కోరుకుంది. ఆ చెట్టు తననే కాదు, ఇంకా మరెన్నో పక్షులకు ఆశ్రయం ఇస్తుంది. అలాంటి స్వభావం గల వారిని కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలి, కానీ చేయి విడిచిపెట్టకూడదు. అందరికీ అన్నం పెడుతున్నటువంటి చేతిని నరుక్కోకూడదు. విశ్వాసం చూపించాలి, దయ కలిగి ఉండాలి. అప్పుడే మేలు జరుగుతుంది. ఇది మనకు చిలుక నేర్పిన పాఠం. ఇంద్రుడు చిలుక మనస్సులో భావాలు తెలుసుకొని మరింత సంతోషించాడు. చిలుకలోని దృఢభక్తిని, శీల సంపదను తెలుసుకొని ఎంతగానో ప్రసన్నుడయ్యాడు. వెంటనే అమృతాన్ని ఆ ఎండిన చెట్టుపై చిలకరించాడు. తక్షణమే ఆ చెట్టు చిగురులు తొడిగింది. ఆకులు వచ్చేశాయి, పండ్లు కాశాయి, కొమ్మలు ఏర్పడిపోయాయి, పచ్చగా మారిపోయింది, కళకళలాడింది. ఆ అందమైన చెట్టును చూసి చిలుక ఎంతో సంతోషించింది. చిలుక ఇంద్రుడికి నమస్కారం చేసింది. ఇంద్రుడు చిలుకను ఆశీర్వదించి వెళుతున్నాడు. ఓ ధర్మరాజా, దయాగుణం ఇలా ఉండాలి. దయాగుణంతో చేసిన కర్మ ఫలితంగా చిలుక మరణానంతరం ఇంద్రలోకానికి చేరింది. ఏవమేవ మనుష్యేంద్ర, ఏవమేవ మనుష్యేంద్ర, భక్తిమంతం సమాశ్రితః, భక్తిమంతం సమాశ్రితః, సర్వార్థ సిద్ధిం లభతే, సర్వార్థ సిద్ధిం లభతే, సుఖం ప్రాప్య యథా ద్రుమః, సుఖం ప్రాప్య యథా ద్రుమః. రాజా, ఈ రీతిగా చిలుకను పొందిన చెట్టులాగా భక్తిగా ఉన్నవాడిని ఆశ్రయించిన వాడు సర్వార్థ సిద్ధిని పొందగలడు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 6వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముడిని ఇలా అడిగాడు, ఓ పితామహ, దైవం, పురుష ప్రయత్నం అనేటువంటి ఈ రెండిటిలో ఏది గొప్పది అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, ఓ ధర్మరాజా, మంచి ప్రశ్న వేశావు. పూర్వం వశిష్ఠుడికి బ్రహ్మదేవుడికి మధ్య ఈ విషయంలో ఒక సంవాదం జరిగింది. అది చాలా ప్రాచీనమైనది. దాన్ని అందరూ ఉదాహరణగా చెబుతూ ఉంటారు. దీన్ని చెబుతున్నాను విను. ఒకనాడు వశిష్ఠ మహర్షి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి నమస్కారం చేసి ఇలా అడిగాడు, ఓ దేవా, దైవం, మానుషం అనే ఈ 2 కర్మలలో ఏది గొప్పది అని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు మాట్లాడిన మాట అర్థవంతంగా ఉంది, చక్కగా ఉంది, తర్కంతో కూడి ఉంది. ఆయన ఇలా అన్నాడు, ఓ మహర్షి, బీజం నుండి మొలక వస్తుంది, మొలక నుండి ఆకు వస్తుంది, ఆకు నుండి కాడలు, కాడల నుండి కాండం వస్తాయి, కాండం నుండి పుష్పం, పుష్పం నుండి ఫలం వస్తాయి, ఫలం నుండి గింజ వస్తుంది, తర్వాత గింజ కూడా ఉపయోగపడుతుంది. అది ఎప్పుడూ నిరర్థకం కాదు. నా బీజం జాయతే కించిత్, నా బీజం జాయతే కించిత్, న బీజేన వినా ఫలం, న బీజేన వినా ఫలం, బీజాత్ బీజం ప్రభవతి, బీజాత్ బీజం ప్రభవతి, బీజదేవ ఫలం స్మృతం, బీజదేవ ఫలం స్మృతం. బీజం లేకుండా ఏది మొలవదు, బీజం లేకపోతే ఫలం ఉండదు. గింజ నుండి గింజ పడుతుంది, గింజ నుండే ఫలం కూడా వస్తుంది. యాదృశం వపతే బీజం, యాదృశం వపతే బీజం, క్షేత్రమాసాద్య కర్షకః, క్షేత్రమాసాద్య కర్షకః, సుకృతే తే దుష్కృతే వాపి, సుకృతే తే దుష్కృతే వాపి, తాదృశం లభతే ఫలం, తాదృశం లభతే ఫలం.
రైతు పొలంలో ఏ గింజ నాటితే అలాంటి ఫలితాన్ని పొందుతాడు. అలాగే మంచి చేసినా చెడు చేసినా అలాంటి ఫలితమే వస్తుంది. యథా బీజం వినా క్షేత్రం, యథా బీజం వినా క్షేత్రం, ఉక్తం భవతి నిష్ఫలం, ఉక్తం భవతి నిష్ఫలం, తథా పురుషకారేణ వినా దైవం న సిద్ధ్యతి, వినా దైవం న సిద్ధ్యతి. గింజైనా సరే పొలంలో నాటాలి, నాటకపోతే ఫలితాన్ని ఇవ్వలేదు. అలాగే పురుష ప్రయత్నం లేకుండా దైవం కూడా సిద్ధించదు. అందుచేత దైవము పురుష ప్రయత్నాలతో ఈ విషయాన్ని చక్కగా గమనించు. పురుష ప్రయత్నం క్షేత్రం అయి ఉంది, దైవం బీజ అయి ఉంది. ఈ క్షేత్ర బీజ సంయోగం జరిగినప్పుడే సస్య సమృద్ధి ఉంటుంది, ఫలం లభిస్తుంది. అందుచేత దైవం పురుష ప్రయత్నం రెండు అవసరమే. పని చేసిన వాడు అది మంచి పని అయినా చెడ్డ పని అయినా సరే లభించే ఫలితాన్ని తానే అనుభవిస్తాడు. ఇది లోకంలో చక్కగా కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది. శుభకర్మ ద్వారా సుఖం లభిస్తుంది, పాపకర్మ ద్వారా దుఃఖం లభిస్తుంది. ఏ పని చేస్తే అదే ఫలితమిస్తుంది. ఏ పని చేయని దానికి ఏ అనుభవం ఉండదు. పని చేసేవాడు ఎప్పుడూ అదృష్టాన్ని బట్టే కీర్తిని పొందుతాడు. పని చేయని వాడు భ్రష్టుడే పుండు మీద కారం చల్లినట్టు దుఃఖాన్ని అనుభవిస్తాడు. తపస్సు ద్వారా రూప సౌభాగ్యం లభిస్తుంది, చక్కని వ్యక్తిత్వం లభిస్తుంది, వివిధ రత్నాలు సంపదలు లభిస్తాయి. ఇలా కర్మ ద్వారా అన్నిటినీ పొందవచ్చు. అంతేగాని అదృష్టాన్నే నమ్ముకొని అన్నీ నా దగ్గరికే వస్తాయిలే, అందరూ నా వద్దకు వచ్చి ఇస్తారులే అనుకుంటూ ఏ పని చెయ్యని వాడు ఏమీ పొందలేడు. కనుక పురుష ప్రయత్నం చేయాలి. చేస్తేనే స్వర్గము, భోగము, నిష్ట, బుద్ధి కలిగి ఉండటం ఇవన్నీ లభిస్తాయి. జ్యోతింషి త్రిదశ అనాగాగ, జ్యోతింషి త్రిదశ అనాగాగ, యక్ష చంద్రార్క మారుతాగ, సర్వం పురుషకారేణ, సర్వం పురుషకారేణ, మానుష్యాత్ దేవతాం గతాగ, మానుష్యాత్ దేవతాం గతాగ. పురుష ప్రయత్నాన్ని చేసిన తర్వాతే నక్షత్రాలు, దేవతలు, నాగులు, యక్షలు, చంద్రుడు, సూర్యుడు, మారుతం అందరూ మనుష్యత్వం నుండి దివ్యత్వాన్ని పొందారు కూడా. పురుష ప్రయత్నం చేయని వారు ధనం, మిత్రవర్గం, ఐశ్వర్యం, ఉత్తమ వంశం, దుర్లభమైన లక్ష్మి మొదలైనవి ఏవీ పొందలేరు. విప్రుడు శౌచంతో సంపదను పొందుతాడు. క్షత్రియుడు పరాక్రమంతోనూ, వైశ్యుడు పురుషాకారంతోనూ, చతుర్థుడు శుశ్రూషతోనూ సంపదను పొందుతారు. అర్థాలు, సంపదలు దానం చేయని వాడిని, నపుంసకుణ్ణి, క్రియాశూన్యుణ్ణి, పనిచేసే లక్షణం లేని వాడిని, శౌర్యం లేని వాడిని, తపస్సు చేయని వాడిని సేవించవు. భగవంతుడైన శ్రీ మహావిష్ణువు 3 లోకాలను, దైత్యులను, సర్వదేవతలను సృష్టించాడు. అయినా కూడా ఆయన సముద్రం మీద ఉండి తపస్సు చేస్తూనే ఉంటాడు. స్వంచేత్ కర్మఫలం నస్యాత్, స్వంచేత్ కర్మఫలం నస్యాత్, సర్వమేవ ఫలం భవేత్, సర్వమేవ ఫలం భవేత్. తాను చేసిన పనులకు ఫలితమే లేదంటే కర్మలన్నీ కూడా ఏ ఫలము లేనివి అవుతాయి. అప్పుడు లోకులు అదృష్టం అయిపోయి దానివైపే చూస్తూ ఉంటారు, తటస్థంగా ఉంటారు. పురుష ప్రయత్నం చేయకుండా కేవలం దైవాన్నే అనుసరించేవాడు నపుంసకుడిని భర్తగా పొందిన స్త్రీలాగా కష్టపడతాడు, ప్రయోజనం లేనివాడు అవుతాడు. స్వర్గం లోకంలో స్వల్పము పాపం చేసినందుకు కూడా అధిక భయం కలుగుతూ ఉంటుంది. మానవ లోకంలో మాత్రం శుభాశుభ కర్మల వల్ల అంతగా భయం కలగదు. కృతః పురుషకారస్తు, కృతః పురుషకారస్తు, దైవమేవానువర్తతే, దైవమేవానువర్తతే. న దైవమకృతే కించిత్, న దైవమకృతే కించిత్, కస్యచిత్ దాతుమర్హతి, కస్యచిత్ దాతుమర్హతి. చేసిన పురుష ప్రయత్నమే దైవాన్ని అనుసరిస్తుంది. కానీ అసలు ఏ పని చేయని వాడికి దైవం కూడా ఏమీ ఇవ్వలేదు. దేవతల్లో కూడా ఇంద్రాది పదవులు అనిత్యాలుగా కనిపిస్తున్నాయి. అందుచేత కర్మ లేకపోతే దైవం ఎలా స్థిరంగా ఉంటుంది? ఎవరిని స్థిరంగా నిలపగలుగుతుంది?
ఈ లోకంలో ఎవరు పుణ్యకర్మలు చేస్తూ ఉంటారో వారిని దేవతలు కూడా ఒప్పుకోలేరు. అంటే రకరకాల పరీక్షలు పెడుతూ ఉంటారు. తాము పరాభవానికి గురి కావలసి వస్తుందని అనుమానంతో తీవ్రమైన ఆసక్తిని వారిలో కలిగిస్తారు. తమకంటే ఉన్నత పదవిని పొందుతారేమో అనే అసూయతో విఘ్నాలు కలిగిస్తూ ఉంటారు. ఒకవేళ వాడు సత్వగుణ సంపన్నుడైతే చూసి సంతోషించి మరింతగా అనుగ్రహిస్తాడు. అందుకే ప్రతి కథలోనూ దేవతల పరీక్షలు కనబడుతూ ఉంటాయి. ఈర్ష్య, ద్వేషాలు కనిపిస్తూ ఉంటాయి. ఋషులు దేవతల మధ్య ఎప్పుడూ పోరు సాగుతూనే ఉంటుంది. అయినా కూడా దైవం లేకుండా ఫలితాలు మాత్రం లభించవు. కర్మల మూలానికి కూడా కారణమై దైవమే. దైవం లేకుండా కర్మ ప్రవృత్తి కూడా ఏర్పడదు. దైవమే ప్రవృత్తికి కూడా మూల కారణం. ఇదే విధంగా దేవలోకంలో కూడా దైవికంగానే ఎన్నో గుణాలు లభిస్తాయి. తనకు తానే బంధువు, తనకు తానే శత్రువు. కర్మను చేయడంలో కానీ చేయకపోవటంలో కానీ తనకు తానే సాక్షి. పెద్ద పని చేయటానికి ప్రయత్నించినప్పుడు అంతకుముందు చేసిన చిన్న పని చేయనట్లే అవుతుంది. పెద్ద పని మాత్రం సిద్ధిస్తుంది. కనుక మంచి పని అయినా చెడ్డ పని అయినా వాస్తవ ఫలితాన్ని అందించవు. దేవానాం శరణం పుణ్యం, దేవానాం శరణం పుణ్యం, సర్వం పుణ్యై రవాప్యతే. పుణ్యశీలం నరం ప్రాప్య, పుణ్యశీలం నరం ప్రాప్య కిం దైవం ప్రకరిష్యతి, కిం దైవం ప్రకరిష్యతి. దేవతలకు పుణ్యమే ఆశ్రయమే ఉంది. పుణ్యం చేతనే సర్వము లభిస్తుంది. కనుక పుణ్యాత్ముడైన మనుష్యుడిని దైవం ఏం చేయగలుగుతుంది? పుణ్యాత్ముడిని దైవం ఏం చేయలేదు. కనుక పుణ్యం సంపాదించుకోవాలి. గతంలో యయాతి పుణ్యక్షయంతో స్వర్గం నుంచి క్రిందకు త్రోసివేయబడ్డాడు. కానీ మళ్ళీ ఆయన తన కూతురి బిడ్డల పుణ్యకర్మలతో స్వర్గానికి చేరుకున్నాడు. ఆ కర్మలతో అలాగే పూర్వం ఐలుడు అని ప్రసిద్ధికెక్కినటువంటి పురూరవుడు కూడా విప్రుల ఆశీస్సులతో స్వర్గాన్ని పొందాడు. కోసల రాజైన సౌదసుడు అశ్వమేధాది యజ్ఞాలు చేసి పొందాడు. ఎంతో పుణ్యాన్ని సంపాదించుకున్నాడు. అయినా మహర్షి శాపం వల్ల నరభక్షకుడైన రాక్షసుడయ్యాడు. అశ్వత్థామ, పరశురాముడు అనేటువంటి మహాత్ములిద్దరూ కూడా ఋషిపుత్రులు, విలువిద్యలో నిపుణులు. ఈ లోకంలో వీరిద్దరూ కూడా గొప్ప పుణ్యకర్మ చేశారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.